తెలియాలి. ఏంటి మా రెండు మనసులకి తెలిసేది? మీ మనసులో ఉన్న కట్టుకథలు చెప్పడానికి నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. కట్టుకథలు కాకమ్మ కబుర్లు చెప్పవలసిన అవసరం నాకు లేదు. జరిగింది చెప్పాను, నిజాలు తెలుసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు మాత్రం మనసులో ఏదో పెట్టుకుని పైకి బుకాయిస్తున్నావు. నాకు ఆ అవసరం లేదు. ఉందో లేదో నీ మనస్సాక్షికి తెలుసు. ఇంతకీ ఇప్పుడు ఏమంటారు? మురళికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పమంటాను. అడ్డమైన వాళ్లకు అన్ని విషయాలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంటి ముందు గొడవ చేయకుండా మర్యాదగా వెళ్ళిపోండి. సిరి, సిరి నీ క్షేమం కోరి. అమ్మో, ఏమో అనుకున్నాను గాని ఈ సిరి గ్రంథసాంగురాలే. తన వెనక చాలా పెద్ద కథే ఉంది. లాభం లేదు. దీన్ని ఎలాగైనా గానీ మళ్ళీ ఆఫీస్లో చేరిస్తేనే కానీ అసలు కథ మొదలవదు. ఇదేంటి, నేనెందుకు ఇక్కడున్నాను? ఏమై ఉంటుంది? మురళి, 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 మురళి. చూడమ్మా, అతనికి ఏం కాలేదమ్మా. హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డోంట్ ఫీల్. మురళి, మురళి. ఇలా చూడమ్మా, మురళి గారికి ఏం కాలేదమ్మా. హీఈస్ ఆల్సో సేఫ్. నో మురళి. ఏంటమ్మా, ఏం కావాలి? నీకేం కావాలో చెప్పు. నాకు మత్తు కావాలి. నాకు మత్తు కావాలి. మొత్త ఇప్పటిదాకా నువ్వు కోమాలో ఉన్నావు. ఇప్పుడు ఇంకా మొత్తిస్తే నువ్వు తట్టుకోలేవు. నొప్పులు కాస్త ఓర్చుకోవాలమ్మా. డాక్టర్, ట్రై టు అండర్స్టాండ్ మీ. మురళి, మురళి. డాక్టర్, ఎస్, తాను అడుగుతుంది నొప్పులు తగ్గించే మత్తు కాదు. షీస్ ఎ డ్రగ్ అడిస్ట్. ఓకే మురళి గారు, నాకంతా అర్థమైంది. మీరేం బాధపడకండి, నేను చూసుకుంటాగా. స్నేహ గారు, మీరు అడుగుతున్నదేమిటో, మీకు ఇవ్వాల్సిందేమిటో అంతా నాకు అర్థమైంది. సిస్టర్, ఆ ఇంజెక్షన్ తీసుకురా. ఓకే డాక్టర్. మిస్సెస్ స్నేహ, యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. కానీ మీరిలా సరే, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. డాక్టర్, మీరు ఒకసారి నాతో రండి. జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, మీ కోడల గురించిన పూర్తి వివరాలు, ఆమె ప్రవర్తన. ఏం చెప్పమంటారు డాక్టర్ గారు?
చెప్పిన దాన్ని బట్టి ఆ అమ్మాయి మొత్తం మందలకి బాగా బానిసైపోయింది. సడన్గా ఆమె అలవాటు నుంచి బయటపడటం కష్టం. ఇలాగే అయితే ఎక్కువ కాలం బతకడం కూడా కష్టమే. అయ్యో, మీకు చేతులెత్తి నమస్కరిస్తాను సార్. ఎలాగైనా మా కోడల్ని మార్చి మా వాడి జీవితానికి అర్థం ఏర్పడేలా చేయండి డాక్టర్. అంత మాట ఎందుకండి? ఆమెలో మార్పు కోసం నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. అయితే అందుకు మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. అదే మాటలు డాక్టర్ గారు. ఈ క్షణం నుంచి మీరే మాకు దేవుడు. మీరు ఏం చేయమంటే ఎలా చేయమంటే అలాగే చేస్తాం. ఇక మీదే ఆలస్యం. నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ డాక్టర్. ఏమిటి స్వామి ఈ విచిత్రం? నువ్వు సృష్టించిన ఈ శరీరంలో ప్రాణాన్ని బంధించావు, కానీ నువ్విచ్చిన స్వేచ్ఛతో మనుషులు నిన్ను గుళ్ళో బంధించారు. వాళ్ళు కొలవాలనుకున్నప్పుడు మాత్రమే తలుపులు తెరిచి అలవి కాని కోరికలు కోరతారు. అయినా అన్నీ తీరుస్తావు. ఇదేమిటయ్యా అంటే సర్వాంతర్యామి అంటావు. అయినా స్వామి, ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా కలుపుతావో, ఏ కారణంగా విడతీస్తావో అంతా నీకే తెలియాలి. అదేం వింత నాటకము? నువ్వే నీరు పోస్తావు, నువ్వే నారు పోస్తావు, నువ్వే మోడుబారేలా చేస్తావు, చివరకు తిరిగి చిగురించేలా చేస్తావు. కారణం అడిగితే జగన్ నాటకమని నువ్వే అంటావు. కనిపించని మనసిచ్చావు, కనిపించే మరో మనిషి ప్రేమ పేరుతో దాన్ని దోచుకునేలా చేశావు. మురిపించావు, మరిపించావు. నాకు తెలియకుండా అలా ఒంటరిగా వచ్చి నన్ను మాత్రం చూసి వెళ్ళేవాళ్ళు ఎవరుంటారు? అయితే తను ఖచ్చితంగా సిరి అయి ఉంటుంది. అవును, వచ్చింది సిరినే, నిజంగా సిరినే. సార్ సార్ ఏంటి విషయం? అంత హ్యాపీగా ఉన్నావు? అలా అంటారేంటి సార్? సిరి మిమ్మల్ని చూడడానికి వచ్చింది సార్. ఆ విషయం నీకెలా తెలుసు? ఇప్పుడే హాస్పిటల్ బయట ఆవిడ నేను చూశాను కదా సార్. నేను చూడలేదు. ఏంటి సార్ జోకులు వేస్తున్నారు? జోకులు కాదు, నిజం. ఎవరో అమ్మాయి నన్ను చూసి వెళ్ళిందని నర్స్ చెప్పింది. తను సిరి అయి ఉంటుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వే కన్ఫర్మ్ చేశావు. ఇప్పుడు మిమ్మల్ని చూసి వెళ్ళిన అమ్మాయి మీకు కనిపించకపోవడం ఏమిటి సార్? నేను నిద్రపోతుండగా వచ్చి చూసి వెళ్ళిపోయింది. నన్ను పలకరించలేదు. అలా అన్నారు, బాగుంది. సరే సార్, నా తక్షణ కర్తవ్యం ఏమిటో చెప్పనే లేదు. నీ తక్షణ కర్తవ్యం ఏంటో నీకు తెలుసని నాకు బాగా తెలుసు. అయినా చెప్తున్నాను, సిరిని ఎలాగైనా కలిసి మన ఆఫీసులో పనిచేసేలా ఒప్పించాలి. ఆ విషయం నాకు వదిలేయండి సార్, నేను చూసుకుంటాను కదా. అన్నట్టు సార్, మీకు విషయం తెలుసా? అసలు ఆ సిరి హాస్పిటల్ దాకా వచ్చింది అంటే అందుకు కారణం ఎవరు తెలుసా? నేనే సార్. అందుకు నేను ఎంత కష్టపడ్డాను, ఇంకా కష్టపడతాను సార్. సరే గాని నువ్వు వెళ్ళు. వెతకపోయిన తీగ కాలికి తగిలిందనాలు, రొట్టె విరిగి నేతిలో పడిందనాలు, ఏమనాలో నాకే అర్థం కావడం లేదు. అసలు ఆ సిరిని తిరిగి ఆఫీస్లో చేర్చగలిగితేనే కదా భీష్ముడికి సెకండ్ని చూపించినట్టు బాసుగా బొమ్మను అడ్డుపెట్టి మనం రాజ్యం వేరుకోవచ్చు.
మురిపించావు, మరిపించావు. చివరికి నా జీవితాన్ని ఎడారి కమ్మని శాసించావు. కూడికలు, తీసివేతలు, గణకాలు, గుణాంకాలు ఎన్ని చేసినా, ఎలా ఆలోచించినా కష్టాలు, కన్నీళ్లు మాకు. మా బ్రతుకులతో వైకుంఠ పాళి ఆట నీకు. చాలు స్వామి, చాలు. నీ లీలా వినోదం ఇక చాలు. ఇప్పటికైనా నాతో ఆడుకున్న ఆట చాలించు. ఇక నువ్వు ఆడే ఆటలు నిలబడగల శక్తి సామర్థ్యాలు నాలో లేవు స్వామి. చేష్టలు అడిగిన ఈ దీనురాల్ని మన్నించి ఇక మీదటైనా ఆ మురళీ స్నేహాలు సుఖంగా, సంతోషంగా ఉండేలా చూడు. రఘు, ఆఫీసులో వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకో. అబ్బా అది సరే సార్. అది మీకు మెలకువ రాగానే ముందుగా సిరి గురించి అడిగారుగా, ఆవిడ మీకు ముందే తెలుసా సార్? హా, అదేంటి సార్ అలా చూస్తారు? పక్కన మీ ఆవిడుందనా, కోమలో ఉందండి సార్. మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో చేరిన మీరు మొట్టమొదటిగా అడిగిన పేరు సిరి. ఇంకా చెప్పాలంటే అసలు ఆవిడ్ని అపాయింట్ చేసింది కూడా నేనే సార్. ఆఫ్ కోర్స్. ఆ విషయం మీకు ఫోన్లో ఇన్ఫార్మ్ చేశాను. ఆ తర్వాత అమ్మాయిని మీకు చూపిద్దాం అనుకున్నాను. అయినా మీరింతవరకు ఆ అమ్మాయి మొహం కూడా చూడలేదు. రఘు, ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? నేనేమంటాను సార్, ముక్కు మొహం తెలియని ఆ పిల్ల ఎలా ఉంది అని అడిగారంటే మీ ఇద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ ఉందన్నమాట. రఘు, నీతో నాకు ఆర్గ్యుమెంట్స్ అనవసరం. ఆ అమ్మాయి నాకు ముందే తెలుసు. ఆ విషయం నాకు తెలుసు సార్. శకుని లాంటి నువ్వు ఏ విషయాన్నైనా ఎలాగైనా తెలుసుకుంటావన్న సంగతి నాకు బాగా తెలుసు. అది సరే గాని శ్రీ వాళ్ళ ఆఫీస్కి వచ్చిందా? ఎందుకు వస్తుంది సార్? ఏమైంది? ఎందుకు రాలేదు? ఇవాళ దాకపోవడం ఏమిటి సార్, మొన్న మిమ్మల్ని మీ ఆవిడ గారు ఆఫీస్లో నుంచి బర ఈడ్చికెళ్ళడానికి చూసిన సిరి చక ఉద్యోగానికి రాజీనామా చేసేసి వెళ్ళిపోయింది సార్.